రోగం వస్తే చూపించుకునేందుకు దవాఖానకు పోతారు జనాలు. కానీ గా కామారెడ్డిలా సర్కార్ దవాఖానకే పెద్ద రోగం వచ్చిందట. 5 రోజుల సంధి జబ్బు చేసి మంచాన పడ్డట్టు ముక్కుకుంటా మూలుక్కుంటా పొద్దెల్లా తీస్తుందట కామారెడ్డి సర్కార్ దవాఖాన. మరి దవాఖానకి ఏం రోగం వచ్చింది, ఎట్లొచ్చింది చూసేద్దాం పారి. ఓసిని అందరికి శకునం చెప్పే బల్లి కుడితిల పడ్డదన్నట్టు జనాలకు రోగాలు వస్తే తక్కువ చేసే దవాఖానికే పెద్ద రోగం వచ్చిందట. ఇంతకు ఏం రోగం అంటే నీళ్ళ రోగం అట. దవాఖానలో 5-6 రోజుల సంది నీళ్ళ సుక్కొస్తే అంతొట్టు. తాగే నీళ్లు కాదు కదా, చేయి కడుక్కుందామన్నా నీళ్లు గతిలేవటాగో. మెడగబడ్డ పాము కరవక తప్పదన్నట్టు సుస్థి చేసి దవాఖానకు వచ్చిన పాపానికి ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు నింపుకొచ్చుకుంటారు ఎవ్వలి కాళ్ళు. సరే నీళ్లు కావాలంటే వచ్చేటప్పుడు ఇంటికాడికి వెళ్ళి 2 బాటల నీళ్లు పట్టుకరమ్మని చెప్తే పట్టుకొస్తారు. లేదంటే అట్లా పోయి ఎవరన్నా బతిలాడి ఇన్ని పట్టుకొచ్చుకుంటారు. కానీ పేషెంట్లకు వాళ్ళ ఇంటొచ్చిన వాళ్ళకు 1కి 2కి వస్తే ఏంది పరిస్థితి? ఇగో బాత్రూంలో తాళాలేసి బంద్ పెట్టారు గబ్బులేస్తుందని. అవమ్మ ఎన్నొద్దులా నీళ్ళు రాక 4 రోజుల నుంచి వస్తలేవు నీళ్లు. మొత్తం బాత్రూమ్ మొత్తం గబ్బు కస్మానం అయిపోయినాయి. మొత్తం ఆ బెడ్ల మీద కూర్చున్న బుద్ధి అయితే. మరి పేషెంట్ల ఇంటొచ్చిన వాళ్ళంటే ఎట్లనో అట్లా తన్లాడి బయట నీళ్ళు తెచ్చుకుంటారు. 1కి 2కి వస్తే బయట ఏడన్నా ఎవరన్నా బతిలాడిపోతారు. మరి పేషెంట్ల పరిస్థితి ఏంది, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్లు నర్సుల పరిస్థితి ఏంది? ఏం దవాఖానలో ఏమోపో. దవాఖానకు సప్లై అయ్యే గోదావరి నీళ్లు మొత్తం రాకుండా అయినాయట. మొత్తం దొవ్వి పెట్టిరు ఇక ఏడున్నాయా ప్రాబ్లం అని. మరి ఒకటి కాకుండా ఇంకోటి అన్నట్టు బోర్ వాటరో పక్కకెళ్ళి ఇంకేదన్నా వేరే కాడికెళ్ళి నీళ్లు సప్లై అయ్యేటట్టు చూడాలి కదా. అసంటి ఏం లేవట. అయినా అట్లుంటే అది సర్కార్ దవాఖాన ఎందుకైతే తీ అనుకుంటుర్రట. కర్మానికన్నా ఇలా చేరుతిమిరా భగవంతా అని దవాఖానలో ముక్కులు మూసుకొని గబ్బును భరిస్తున్న పేషెంట్లు వాళ్ళ ఇంటొచ్చిన వాళ్ళంతా అనుకుంటుర్రట. చూసిరు కదా మరి ఎవరన్నా కామారెడ్డి సర్కార్ దవాఖానకు పోవాలనుకునేటోళ్ళు ఉంటే ఈ ముచ్చట మనసులో పెట్టుకొని 4 బకెట్ల వాడకం నీళ్లు 4 బాటల్లో తాగే నీళ్ళు ఎంటేసుకొని పోరి తప్పదనుకుంటే మరి.